రైటిక హనుమకొండ కాకతీయ విశ్వవిద్యాలయం సమ్మక్క సారక్క మహిళా హాస్టల్లో ఎలుకలు విరంగం సృష్టిస్తున్నాయి. వారంలో 10 మంది స్టూడెంట్స్ ఎలుకల ఘాట్లకు గురయ్యారు. దీంతో తమకు ఎక్కడ ర్యాబిస్ వ్యాధి సోకుతోందన్న భయంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటున్న తమకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ పరిసర ప్రాంతాల్లో చెత్త కుప్పలుగా పెరిగిపోవటం కూడా ఒక కారణమని తెలిపారు. హాస్టల్ గదులు శుభ్రంగా లేకపోవటం, ఎలుకల సంఖ్య పెరిగిపోయిందని అంటున్నారు. కొద్ది రోజులుగా హాస్టల్లో విద్యార్థినులను ఎలుకలు కరుస్తున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. బయట హాస్పిటల్లో చికిత్స దాదాపు 2-3 వేల వరకు ఖర్చు అవుతుందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా హాస్టల్లో ఎలుకల ప్రాబ్లం, కుక్కల ప్రాబ్లం, పందుల ప్రాబ్లం ఉన్న అన్ని యానిమల్స్ ప్రాబ్లమ్స్ అంతా ఈ గర్ల్స్ హాస్టల్లో ఉందన్న. మేము ఇప్పటి వరకు నోటీస్ చేయలేదు అంటే అది మమ్మల్ని సఫర్ చేయనంత వరకు. ఒక్కరోజే థర్స్డే నైట్ మా రూమ్లో 11 మెంబర్స్ని గడిచిందన్న, మా ఫ్రెండ్స్ని 11 మెంబర్స్. మాకు సాటర్డే రోజు ఎగ్జామ్ ఉండే, ఫ్రైడే రోజు శ్రీరామనవమి రోజు అందరూ టీటీ ఇంజెక్షన్స్ కోసము ప్రైవేట్ హాస్పిటల్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగినారు. మళ్ళీ మేము థర్స్డే రోజు ఇన్సిడెంట్ అయితే ఫ్రైడే రోజు మేడం వాళ్ళ దృష్టికి తీసుకోకపోతే వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు. ఫ్రైడే రోజు నైట్ వచ్చి ఒక ఎలుకల ప్యాడ్, ర్యాట్ ప్యాడ్ ఇచ్చి వెళ్ళిపోయినారు. మళ్ళీ దాని తర్వాత ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ కాల్ చేసి ఎట్లుంది అని ఎవరు ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. సాటర్డే రోజు కాల్ చేసినాం, రెస్పాండ్ అవ్వలేదు. సండే రోజు కాల్ చేస్తే మేము అందుబాటులో లేమని చెప్పి వదిలేసినారు. మండే రోజు వచ్చినారు. ఓన్లీ మా రూమ్కి మాత్రమే వాళ్ళు వుడ్ ప్యాడ్ లాంటిది డోర్ కింద పెట్టిస్తా అన్నారు. అది డోర్ ద్వారా వస్తుంది అనుకొని మాత్రమే, కానీ ఆ ఎలుక ఎక్కడి నుంచి వస్తుంది, మరి ఎట్లా వస్తుంది అని అడగలేదు. వాళ్ళు ఇగ్నోర్ చేసినారు మా ప్రాబ్లమ్స్ని. మా రూమ్కి వచ్చి లగేజెస్ ఎక్కువ ఉన్నాయని మాత్రమే చూసి, గర్ల్స్కి ఇంత లగేజ్ ఎందుకు, ఒక 5 జతలు సరిపోవు, మీకు అంతగానం ఎక్కువ ఎక్స్పెన్సెస్, ఎక్కువ బట్టలు కావాలి అనుకుంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోమని మా మీదనే రూడ్గా మాట్లాడినారు. మేము ఏమైనా క్వశ్చన్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోమంటున్నారు, మేము ఎస్కార్ట్స్ క్యాన్సిల్ చేస్తా అంటున్నారు. ఇంకా ఈ రూమ్లలో ఏ దానికి కూడా వెళ్ళి అడగలేదు. ప్రతి ఒక్క రూమ్లో ప్రతి ఒక్కరు ఎవరిని ఒక్కళ్ళైనా గడిచినాయి, కానీ ఎవరి గురించి ఆమె అడగలేదు. మా దాంట్లో వచ్చి మెయిన్ సమస్యని పక్కకు నెట్టి ఆమె లగేజ్ బాగాలేదు, ఇంతమంది అంతంతమందిని ఒక రూమ్కి 20 మందిని 18 మందిని వేస్తే అంత మాత్రం ఉంటుంది. అట్లా మేము బాగా అడ్జస్ట్ అవుతున్నా కూడా మళ్ళీ మమ్మల్ని అనడం మాకు నచ్చలేదు. ఒక వెల్నెస్ సెంటర్ కూడా లేదు. మేము ఆ రోజు గడిచినప్పుడు టీటీ కోసం చాలా హాస్పిటల్స్ తిరిగాం. ఆ రోజు శ్రీరామనవమి అవ్వడం వల్ల హాస్పిటల్స్ కూడా ఏది అవైలబుల్గా లేదు. ఆడ వాటర్ మీద సన్ డైరెక్ట్గా పడడం వల్ల మొత్తం ప్లాస్టిక్ స్మెల్ వస్తున్నాయి. ఇక్కడ హెల్త్ సెంటర్ని కూడా ఖచ్చితంగా కట్టాలన్నా. అక్కడ ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ కింద ఎలుకలు ఉంటున్నాయి. ఆ రోజు ఆమెకు వీడియోలో చూపించాము, ఎలుక ఇక్కడ నుంచి ఆ హోల్కి వెళ్ళిందంటే కనీసం అక్కడ హోల్ ఉందా లేదని కూడా చూడలేదు. ఆమె చెప్పి వెళ్ళిపోయారు. అలా మా హాస్టల్లో ఎలుకల ప్రాబ్లం, కుక్కల ప్రాబ్లం